2028 నుంచి ఢిల్లీలో పెట్రోల్ బైకులకు స్వస్తి. అంటే పాత బైకులు ఉంటాయి, కొత్తగా 2028 సంవత్సరం నుంచి పెట్రోల్ బండ్లు అనేవి ఢిల్లీలో కొత్త బండ్లు రావు, మార్కెట్లోకి రావన్నమాట. ఎవరు అమ్మరిగా ఢిల్లీలో అమ్మడానికి వీల్లేదు, ఎందుకంటే పొల్యూషన్ కారణంగా, అక్కడ ఉన్న దారుణమైన పొల్యూషన్ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. 2028 నుంచి ఢిల్లీలో పెట్రోల్ బైకులు ఉండవు, పాతవి ఉంటాయి, పాతవి నడుస్తాయి, కానీ కొత్తవి ఇంకా అమ్మరన్నమాట. విద్యుత్ వాహనాలకే రిజిస్ట్రేషన్ చేస్తారు. పెట్రోల్ వెహికల్ పొరపాటున ఏమన్నా రిజిస్ట్రేషన్ చేయమంటే చెయ్యరు, కేవలం ఎలక్ట్రిక్ వెహికల్సే చేస్తారు. వచ్చే ఏడాది నుంచి విద్యుత్ ఆటోలకి మాత్రమే అనుమతిస్తారు. 2030 నాటికి కాలుష్య రహితంగా దేశ రాజధాని ప్రత్యేక ఈవీ పాలసీకి ఆమోదం తెలిపిరట. దేశ రాజధాని ఢిల్లీని 2030 నాటికి కాలుష్య రహిత నగరంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా విద్యుత్ వాహనాలను ప్రజలు కొనుగోలు చేసేందుకు వీలుగా భారీగా పన్ను రాయితీలను, ప్రోత్సాహకాలు ప్రకటించింది. దీంతోపాటు 2027 జనవరి నుంచి విద్యుత్ ఆటోలు, 2028 ఏప్రిల్ నుంచి 2028 ఏప్రిల్ నుంచి ద్విచక్ర వాహనాలకే, అంటే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకే రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. అప్పటి నుంచి పెట్రోల్, సిఎన్జి వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతించరు. సోమవారం ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ సమావేశం ఈ ప్రత్యేక ఈవీ పాలసీకి ఆమోదముద్ర వేసింది. ఈ కొత్త విధానంలో భాగంగా జూలై 1వ తేదీ నుంచి 30 లక్షల లోపు విద్యుత్ వాహనాలపైన జీవితకాల పన్ను, అంటే లైఫ్ ట్యాక్స్ని, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ప్రభుత్వం ఎత్తేసిందట. నో రిజిస్ట్రేషన్ ఛార్జ్, నో లైఫ్ ట్యాక్స్. జూలై 1వ తేదీ నుంచి 30 లక్షల లోపు ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నింటికట, అది 2 వీలర్స్ అయినా, కార్లు అయినా, ఇక్కడ కాదు ఢిల్లీలో. 2030 మార్చి నాటికి ఢిల్లీలోని మొత్తం పాఠశాలల బస్సుల్లో 30% విద్యుత్ వాహనాలుగా మారబోతున్నాయట. 2030 నాటికి 30,000 ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు అవుతాయట. ఈవీల మౌలిక వసతుల కోసం 4 సంవత్సరాల్లో 7,000 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయబోతున్నది. ఈ పాలసీ అమల్లోకి వచ్చిన తొలి ఏడాదిలో విద్యుత్ ద్విచక్ర వాహనం కొనుగోలు చేసే వారికి 30,000 ప్రోత్సాహకం ఇస్తారట. రెండో ఏడాదిలో 20,000 ఇస్తారట. మూడో ఏడాది 10,000 ఇస్తారట. ఇక విద్యుత్ ఆటోలు కొనుగోలు చేసేవారికి తొలి ఏడాదిలో 50,000, రెండో ఏడాదిలో 40,000, మూడో ఏడాదిలో 30,000 రూపాయల ప్రోత్సాహకంగా ఇస్తారట. N1 కేటగిరీ విద్యుత్ ట్రక్కులను కొనుగోలు చేసేవారికి 1,00,000 రూపాయలు ప్రోత్సాహకంగా ఇస్తారట. BS4 వాహనాలను తుక్కుగా మార్చుకునేందుకు ముందుకొచ్చే వారికి 1,00,000 రూపాయల ప్రోత్సాహకం ఇస్తారట. ఇప్పుడు BS4 పోయింది, BS6 ఏదో నడుస్తుంది కదా, పాత వెహికల్స్ అన్నమాట ఇవి. సో వాటన్నింటినీ కూడా తుక్కుగా మార్చాలి అని అనుకున్న వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తారట. 2027 జనవరి 1వ తేదీ నుంచి కేవలం విద్యుత్ ఆటోలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారట. 2027 జనవరి, అంటే నెక్స్ట్ జనవరి నుంచి కేవలం ఎలక్ట్రిక్ ఆటోలకే రిజిస్ట్రేషన్ చేస్తారట. పెట్రోల్, సిఎన్జి వాహనాలు మాత్రం అనుమతించబోరట. 2028 ఏప్రిల్ 1వ తేదీ నుంచి విద్యుత్ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లకి అనుమతిస్తారు. పెట్రోల్, సిఎన్జి వాహనాలు అనుమతించబోరు. అంటే బిఫోర్ ఏమన్నా చేసుకుంటే చేసుకోవాల్సిందే తప్ప ఆ తర్వాత మాత్రం కష్టం. చాలా దారుణంగా ఉంటుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI లెవెల్స్ ఢిల్లీలో 400 ఉంటుంది. 400 అసలు ఇక్కడ బయటికి వెళ్ళినామంటే ఇక మొత్తం లంగ్స్ అన్నీ కింద మీద అయ్యి మనం బయటికి రావాల్సి, అంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. సో ఈ పొల్యూషన్, అది మళ్ళీ ఇండియన్ క్యాపిటల్, అది మన దేశ రాజధాని. హైదరాబాద్ కూడా అట్లే అవుతుంది. మనం ఏం చేయాల్సిన అక్కర్లే. ఇదే పరిస్థితి కొనసాగిందనుకో, భవిష్యత్ హైదరాబాద్ కూడా సేమ్ ఢిల్లీ లాగానే తయారవుతుంది.